హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి కాంతారా మన రిషబ్ శెట్టి గారు, రుక్మిణి వసంత్ గారు ఇద్దరు కలిసి నటించిన చిత్రం కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ ఫ్రెండ్స్. సో ఈ సినిమా ట్రైలర్ అయితే అనుకున్నట్టుగానే వాళ్ళు ముందుగా అనౌన్స్ చేసినట్టుగానే సెప్టెంబర్ 22వ తారీఖున అంటే ఈ రోజు మధ్యాహ్నం 12:45 అనుకున్న టయానికి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ట్రైలర్ ఎలా ఉంది, సో ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మొత్తానికి మన రిషబ్ శెట్టి గారు ఆల్రెడీ కాంతారా ది లెజెండ్ మూవీతో ఫస్ట్ అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్స్ లేకపోయినా సరే జస్ట్ ఒక సాధారణ మూవీగానే ప్యాన్ వైడ్గా అయితే ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఇండస్ట్రీలో తెలుగు నుంచి తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని భాషలో ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడిపోయింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. సో విశేషంగా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది ఈ మూవీ కూడా. సో ఈ రకంగా ఈ మూవీ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హిట్నైతే సొంతం చేసుకొని దాదాపుగా ప్యాన్ వైడ్గా అయితే ఈ సినిమా దాదాపుగా 350 కోట్ల గ్రాస్ని రాబట్టింది ఫ్రెండ్స్. సో చాప్టర్ 1 మూవీతోనే ది లెజెండ్ మూవీ కాంతారా ది లెజెండ్ మూవీతోనే ఎంతో హైప్ని అయితే నెలకొల్పింది. సో ఇక వస్తున్న సీక్వెల్గా వస్తున్న కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ పై ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయాయని చెప్పొచ్చు. సో అదే రకంగా ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ది లెజెండ్ మూవీ ట్రైలర్ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైలర్ కటింగ్ అయితే. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క షాటు ట్రైలర్లో చూపించిన ప్రతి ఒక్క షాట్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే చూసిన ప్రతి ఒక్క షాట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ షాట్స్ అయినా సరే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి షాట్స్ మొత్తం. అండ్ అలాగే ఈ సినిమాలో మన రిషబ్ శెట్టి గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. లిటరల్లీ గూస్ బంప్స్. ఆయన కనిపిస్తున్న ప్రతి ఒక్కసారి కూడా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా విశేషంగా ఆకట్టుకునే రకంగా ఉన్నాయి. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో ఇక మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రుక్మిణి వసంత్ అండ్ అలాగే రిషబ్ శెట్టి వీళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యేలా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్, ఈ ట్రైలర్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా కాంతారా చాప్టర్ 1 మూవీ కాంతారా ది లెజెండ్ మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ కాంతారా చాప్టర్ 1 మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో అనిపిస్తుంది. సో ఇక చూడాలి. ఈ సినిమా అయితే దసరా కానుక అక్టోబర్ 2న వరల్డ్ వైడ్గా ప్యాన్ వైడ్గా అయితే రిలీజ్ కాబోతుంది. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు, అసలు తగ్గేదే లేదు. సినిమా అయితే ఖచ్చితంగా దసరా కానుక అక్టోబర్ 2వ తారీఖున మన ముందుకు అయితే రాబోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కాంతారా చాప్టర్ 1 ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో నాకైతే నచ్చింది. సో మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సీసైన్గా థ్యాంక్ యూ.